హాయ్ వెల్కమ్ బ్యాక్. పిల్లల ఫేవరెట్ పాస్తా హెల్తీయా అన్‌హెల్తీయా? దీని ఆన్సర్ మనం చూస్ చేసుకునే వెరైటీని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ట్రెడిషనల్లీ అయితే పాస్తాని సెమోలినా అదే రవ్వతో చేస్తారు. మనం కొనేటప్పుడు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసుకొని సెమోలినా అని రాసున్నది కొనుక్కుంటే ఏం ఇష్యూ ఉండదు. వన్స్ ఇన్ ఎ వైల్ పిల్లలకి ఇవ్వచ్చు. మైదాతో చేసిన పాస్తా అయితే వైట్ కలర్‌లో ఉంటుంది. సెమోలినాతో చేసింది వీట్ కలర్‌లో తెలిసిపోతుంది మనకి. అలాగే బాయిల్ చేసినప్పుడు వాటర్ చాలా క్లౌడీగా అయిపోతే మైదాదండి. క్లియర్‌గా ఉంటే రవ్వతో చేసింది. అలాగే ఈరోజు ఒక సింపుల్ రెసిపీ చూద్దామండి. పాన్ పెట్టుకొని నేను కొంచెం ఆయిల్ అండ్ బటర్ కలిపి వేడి చేసుకుంటున్నాను. గ్రేటెడ్ గార్లిక్ అండ్ టొమాటో తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్ యాడ్ చేస్తున్నాను. గార్లిక్‌ని కొంచెం సాటే చేసిన తర్వాత టొమాటోస్ని హాఫ్ స్లిప్ చేసినవి ఇందులో యాడ్ చేస్తున్నాను. దీని మీద మూత పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తే స్టీమ్కి ఉడికిపోయి దాని స్కిన్ మనం రిమూవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అందుకని వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకుంటున్నాను. మీన్వైల్ నేను ఒక పాట్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి బాయిల్ అవ్వడానికి పెడుతున్నానండి. టమాటోస్ స్టీమ్ అయిన తర్వాత ఇలా స్కిన్ని మనం ఈజీగా రిమూవ్ చేసేయడానికి వస్తుంది. నేను ఇక్కడ ఉన్న పీసెస్ అన్నిటి మీద స్కిన్ రిమూవ్ చేసి ఆ వాటర్తో సహా దాన్ని మిక్సీ కప్లో తీసుకుంటున్నాను. దాన్ని ప్యూరీ చేసుకోవాలి. ఇప్పటికీ మన వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఇందులో సాల్ట్ యాడ్ చేసి నేను ఇప్పుడు పాస్తా యాడ్ చేస్తున్నాను. వాటర్ చల్లగా ఉన్నప్పుడే పాస్తాని యాడ్ చేస్తే అవి సోక్ అయినట్టు అయ్యి చాలా మెత్తగా అయిపోతాయండి. అందుకని వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే పాస్తా యాడ్ చేస్తాం. పాస్తా బాయిల్ అయ్యేలోపు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాము. పాస్తాని ఎంతసేపు బాయిల్ చేయాలనేది ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఆ టైం ఫాలో అవుతే సరిపోతుంది. ఇక్కడ ఒక ప్యాన్లో కొంచెం బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ సాటే చేసుకుంటున్నాను. ఆనియన్ ఇలా మీకు ఇష్టం లేదు అని అనుకుంటే ఇదే ఆయిల్లోకి మనం ఇందాకే ప్యూరీ చేసుకున్నది టమాటో ప్యూరీ వేసేసి ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, స్పైసెస్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత కారం తింటారో, ఎంత నచ్చుతుంది మీకు అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చాలా తక్కువ యాడ్ చేశాను. తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేశాను. ఆల్రెడీ టొమాటోస్ అవి మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు సాటే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన హెర్బ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ బేసిల్ ఉంటే అంతకు మించి ఇంకా బెటర్ ఆప్షన్ ఏది ఉండదు. నాకు ఫ్రెష్ లేదు కాబట్టి నేను ఇక్కడ డ్రైడ్ బేసిల్ అండ్ మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నది యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే జస్ట్ ఒరిగానో ఒకటే అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా చెక్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి సీజనింగ్. ట్రెడిషనల్లీ సాస్ ప్రిపేర్ అయ్యే టైంకి పాస్తా కూడా బాయిల్ అయ్యి రెడీగా ఉండాలి. ఇప్పుడు మన పాస్తా రెడీ అయిపోయింది. ఇందులో యాడ్ చేస్తున్నాను. పాస్తా మొత్తం యాడ్ చేసిన తర్వాత పాస్తా కుక్ అయిన వాటర్ ఉంది కదండి, అది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అందులో ఉన్న స్టార్చ్ వల్ల మన సాస్ థిక్ అవుతుంది. నేను ఇక్కడైతే ఎక్స్ట్రా ఏమి చీజ్ ఇంకా వేరే ఏమీ వేయట్లేదు. కొంచెం టమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కొంచెం స్వీట్గా అనిపిస్తుంది సాస్. కొంచెం ట్యాంగీగా, కొంచెం స్వీట్గా బాగుంటుంది. ఈరోజు మనం యూజ్ చేసింది పెనే పాస్తా. వీటిలో డిఫరెంట్ షేప్స్కి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి. వెజిటబుల్ బేస్డ్ సాస్ చేసినప్పుడు ఇలా పెన్నే లాంటి ట్యూబ్ లాంటి వెరైటీస్తో బాగుంటుంది. చీజ్ సాసెస్ కోసం ఫ్యూస్లీ లాంటి వెరైటీస్ బాగుంటాయి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పాస్తాస్ గురించి కూడా తెలుసుకుందాము. అప్పటి వరకు మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.